హలో ఫ్రెండ్స్, ట్రెండింగ్ విల్ మై ఐడియాస్ కి నేను మిస్ మల్లిక వెల్కమ్ చెప్తున్నాను. ఈ రోజు వీడియో ఐడియా ఏంటిది మమ్మీ? ఈ రోజు వీడియో ఏంటంటే మీరందరూ మన వ్యూవర్స్ అందరు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటిదే. ఏంటంటే స్మైలీకి నేను బీటెక్ థర్డ్ ఇయర్ లోనే ఆఫర్ లెటర్ వచ్చింది. తను ఒక ఇంటర్న్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఫుల్ టైమ్ గా కన్వర్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు 4th ఇయర్ స్టూడెంట్. చాలా మంది కామెంట్స్ అడిగారు అనమాట, స్మైలీకి జాబ్ వచ్చిందన్న కానించి మా కిడ్స్ కూడా ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా ఉన్నారు, కొంచెం ఏదైనా సజెషన్స్ చెప్పండి, ఎలా వచ్చింది ఏంటిది, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఇంకా నేను స్మైలీ ఏమనుకున్నావు అంటే తన జర్నీ, తన స్టడీ జర్నీ అనేది ఎలా సాగింది, తను ఎలా తన కెరీర్ని ఇలా డిజైన్ చేసుకుంది అనేది కూడా ఈరోజు వీడియోలో నేను స్మైలీని చెప్పమని అడిగాను అనమాట. ఎవరికైనా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ వాళ్ళకి చాలా క్రూషియల్గా ఉంది, జాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈ టైంలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇన్ ట్రెండింగ్ విల్ మై ఐడియాస్. ఓకే, స్మైలీ ఇంకా స్టార్ట్ చేయనా? మైక్ నా చేతికి వచ్చేసిందండి. సో నేను చిన్నప్పటి నుంచి బేసికల్ గా అంత తెలివి ఉన్న స్టూడెంట్ ని కాదు. బై బర్త్ నాకు గిఫ్ట్ ఏం లేదు చదువుల్లో. చాలా చిన్నప్పుడు చాలా రాకపోయేవి నాకు. బేసిక్ ఏబిసిడీలు, ఆ బీకి డీకి కన్ఫ్యూజన్, దొండకాయకి బెండకాయకి కన్ఫ్యూజన్, ఇలాంటివన్నీ చాలా ఉండేది నాకు. సో ఇలాంటివన్నీ ఉన్న నాకు ఇలా ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు మమ్మీ బాగా చదివించేది, కొట్టేది, తిట్టేది ఎన్నో. నేను మనకి తెలుగులో అవి పోయమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అది ఒక్క పారాగ్రాఫ్ రాయడానికి ఒక 10 సార్లు నేర్చుకొని మళ్ళీ రాసి, ప్రతిసారి తప్పులు వస్తే ప్రతిసారి కొట్టించుకొని మళ్ళీ రాసేదాన్ని. అప్పుడప్పుడు దొంగచాటుగా బుక్ పక్కన పెట్టుకొని మాకు తెలియకుండా కూడా రాసిన రోజులు ఉన్నాయి. చాలా టార్చర్ అనిపించేది నాకు చదువు అంటేనే. ఒక 5th వరకు అట్లా అయితే నాకు టార్చర్గా ఉండేది. ఇట్లా స్కూల్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు కదా కొన్ని స్కూల్స్ లో. అట్లా మా స్కూల్లో ఒక్కసారి ఇచ్చారనమాట. ఇంకా దాన్ని నేను పట్టుకున్నాను. మా మమ్మీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్తే అవి మాత్రమే అడిగేది చదువుకొని అప్పు చెప్పించుకునేటప్పుడు. ఇంకా 5th 4th అయితే మమ్మీ వాళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా సరే నేనే నా అంత టూర్ని ఏదో బుక్లో టిక్ పెట్టి మమ్మీ టీచర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చింది. ఇలా అంతా అల్లరి పనులన్నీ చేసేదాన్ని. ఇలా చేసి 5th దాకైతే ఎలాగో కళ్ళ నెట్టుకొచ్చాను. ఎప్పుడు 1st 2nd అయితే రాలేదు నేను క్లాస్ లో. ఎక్కడో 5th 6th 7th అప్పుడప్పుడు లాస్ట్ లో కూడా ఉన్నాను. సో ఇలాగైతే 5th వరకు సాగింది. అంటే స్కూల్స్ కూడా చాలా చేంజ్ అయ్యాను. నేను 5th వరకు వచ్చేసరికి ఒక 4 స్కూల్స్ దాకా చేంజ్ అయి ఉంటాను. ఒక స్కూల్ కి సంబంధం ఉండదు. ఒకటి స్టేట్ బోర్డు, ఒకటేమో CBSE. అట్లా చాలా కన్ఫ్యూజన్ కూడా ఉండేది నాకు. సో తర్వాత నెక్స్ట్ 5th 6th వచ్చేసరికి ఏంటంటే మనకి హైయర్ స్టడీ సబ్జెక్ట్స్ వస్తాయి కదా, ఈ ఫిజిక్స్, సోషల్, ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఇంకా స్టార్ట్ అయింది నాకు భయం. స్టార్ట్ అయింది ఇవి రాకపోతే ఎట్లా అని. సో స్లోగా మమ్మీ చదివించేటప్పుడు నేను ఇంకోటి చదువుకోవడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు CBSE 6th అనమాట. ఇంకా CBSE నుంచి సడన్ గా 7th కి మేము వరంగల్ కి షిఫ్ట్ అయ్యాము. నన్ను స్టేట్ బోర్డ్ లో పడేశారు. మళ్ళీ నేను చేరిన స్కూల్ ఏమో సూపర్ స్కూల్, SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, వరంగల్ లో టాప్ స్కూల్ అది. ఇప్పుడు కూడా చాలా మంది అక్కడే చేర్చమని రికమెండ్ చేస్తారు. ఆ స్కూల్లో నాకు ఏమైందంటే, ఇప్పుడు వరకు CBSEలో ఏంటంటే మనకి ఈ IIT JEE గురించి అసలు తెలియదు నాకు అప్పుడు వరకు. 7th రాగానే అందరు ఏదో రేస్ లో పరిగెడుతున్నట్టు మ్యాథ్స్ లో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో ఇట్లా టాపర్స్ లాగా ఉన్నారు. నేను అప్పటి వరకు ఇంగ్లీష్ లో కొంచెం బాగుండేదాన్ని. ఆ స్కూల్కి వెళ్ళాక ఇంకా అసలు ఇంగ్లీష్ అనేది పనికిరాని సబ్జెక్ట్ అయిపోయింది సడన్ గా. CBSEలో ఇంగ్లీష్ ఏమో మెయిన్ సబ్జెక్ట్, వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. అక్కడికి వెళ్ళేసరికి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ మాత్రమే అంటున్నారు. అసలు కెమిస్ట్రీ అప్పటి వరకు అట్లా ఉంటది. అప్పటి వరకు మనం సైన్స్ అని చదువుకుంటాము CBSEలో. సడన్ గా కెమిస్ట్రీ అంటారు, ఫిజిక్స్ అంటారు, ఏంటివన్నీ అని నేను కన్ఫ్యూజన్ లోకి వచ్చాను 7th నుంచి. బట్ స్లోగా ఫస్ట్ లో 3rd సెక్షన్ లో అట్లా ఎగ్జామ్స్ పెడతారనమాట మాకు. సో 3rd సెక్షన్ లో అట్లా ఉన్నాను ఫస్ట్ స్కూల్ జాయిన్ అయినప్పుడు. దాని తర్వాత 1 year కి అట్లా స్లోగా నా అంతటి నేనే నేర్చుకొని, అప్పుడు అన్నయ్య ఉండేవాడు అనమాట, మా కజిన్ చోహన్, తెలుసు కదా మీ అందరికి. సో అతన్ని అడిగి లాక్కొని పీక్కొని అది నేర్చుకొని ఇది నేర్చుకొని సర్స్ ని వాళ్ళని అందరినీ టార్చర్ పెట్టి నేర్చుకొని నేను 8th వచ్చేసరికి కొంచెం సెట్ అయ్యాను వాళ్ళల్లో. ఫస్ట్ సెక్షన్ వెళ్ళిపోయాను అనమాట సడన్ గా. అంటే టాప్ సెక్షన్ కి వెళ్ళాను. ఆ సెక్షన్ కి వెళ్ళగానే నా బుర్ర మీద ఏదో సడన్ గా పడిపోయినట్టు. అక్కడ ఏంటంటే టీచర్స్ చదివించడం తక్కువ, వీళ్ళకి జస్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ అంటే వీళ్ళే సాల్వ్ చేసుకుంటున్నారు. 3rd సెక్షన్ 2nd సెక్షన్ లో ఏంటంటే వాళ్ళే క్వశ్చన్ చెప్తారు, వాళ్ళే ఆన్సర్ చెప్తారు. సో మనం ఆన్సర్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అంతే. ఫస్ట్ సెక్షన్ లో ఆన్సర్లు వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నారు. నాకు ఇంకా సరే ఇట్లా ఫ్రై అయిపోయింది. మాకు మార్నింగ్ క్లాసెస్ ఉండే అనమాట 6కే. ఆ మొత్తం నాకు బేజా ఫ్రై అయిపోయేది. నేను ఎందుకురా బాబు ఫస్ట్ సెక్షన్ లో పడ్డాను కొన్ని రోజులు ఏడ్చేదాన్ని కూడా.
తర్వాత 9th కి నేను మళ్ళీ సెకండ్ సెక్షన్ కి వచ్చాను, విచ్ ఇస్ ద బెస్ట్ సెక్షన్ నా లైఫ్ లో ఉన్నది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫస్ట్ సెక్షన్ లో ఉన్నామంటే మన బ్రెయిన్ కూడా అంత ఫాస్ట్ గ్రాస్ప్ చేయాలి, ఐక్యూ ఉండాలి. మనకి లేదన్నప్పుడు మనకి దేంట్లో హైయెస్ట్ మనం బెస్ట్ ఇవ్వగలము దాంట్లో ఉండడం బెటర్, ఎందుకంటే మనం దాంట్లో నేర్చుకోగలం, మనం స్ట్రెస్ కూడా ఫీల్ కాము. సో నాకు అర్థమైంది ఏంటంటే అంత తోపుగా రాసి నేను ఫస్ట్ సెక్షన్ లోకి వెళ్ళి స్ట్రెస్ అయ్యి ఏం నేర్చుకోకపోవడం కంటే సెకండ్ సెక్షన్ లోనే బెస్ట్ నేర్చుకోవడం బెటర్ కదా అని నాకు అర్థమైంది. సో ఆ 9th 10th నేను ఆ సెకండ్ సెక్షన్ లోనే ఉన్నాను. బట్ 10th క్లాస్ కి అన్ని సెక్షన్స్ తీసేసి కేవలం బోర్డ్స్ ప్రిపరేషన్ కి చేశారనమాట. ఇంక అప్పుడు అలా దాంట్లో బాగానే ప్రిపేర్ అయిపోయి 9.8 అయితే వచ్చేసింది అనమాట మనకి. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా ఏదో బట్టి అడ్జేసి అంతటి కంప్లీట్ చేశాను. తర్వాత చెర్రీ ఆన్ ద టాప్ లాగా నేను వచ్చి చెన్నైలో పడ్డాను. చెన్నైలో పడగానే మనకి సిబిఎస్ఈలో ఐఐటి జేఈ నో కోచింగ్ అంటే 11th 12th ఇన్ని రోజులు చేసిన కోచింగ్ ఒక 11th లో నా బుర్రలో మొద్దు పడిపోయింది అనమాట. నేను ప్రశాంతంగా నాకు 11th ఎంజాయ్ చేశాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ అనే ఏరియాలో మనకి అంత ఎంజాయ్మెంట్ స్కోప్ లేదు. స్కూల్కి వెళ్ళామా వచ్చామా అలా జరిగిందా, వీకెండ్స్ అప్పుడప్పుడు వీకెండ్ హైదరాబాద్ పోయామా లేకపోతే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళామా అంతే. వరంగల్లో చెన్నైకి వచ్చేసరికి ఎవ్రీ వీకెండ్ చెన్నై ఎక్స్ప్లోర్ చేయాలి, ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి పొడి చేయాలి. సో దాంట్లో 11th మిడ్ వరకు కొంచెం లాగ్ అయ్యాను నేను. బట్ 11th మిడ్ లో మళ్ళీ నేను డెసిషన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను. ఐఐటి జేఈ కాలేజెస్ గురించి రీసెర్చ్ చేయడము అదంతా అయితే స్టార్ట్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఐఐటి జేఈ మన లెవెల్ కాదమ్మా, దానికంటే ఉంటాయి ఇంకా బెస్ట్ కాలేజెస్, ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి అని తెలుసుకున్నాను అనమాట. ప్లస్ కరోనా టైం, కోవిడ్ కరోనా ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, హిట్ అవ్వబోతుంది. నాకు మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 11th మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పుడు ఇంకా కరోనా ఆల్మోస్ట్ హిట్ దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇంకప్పుడు నేను డిసైడ్ అయ్యాను లైక్ ఈదర్ కోచింగ్ అన్నా జాయిన్ అవుదాము లేకపోతే ఓన్ గానే చేద్దామని. ఈ దారుణాన్ని కూడా నేను చేశాను నా లైఫ్ లో. ఫస్ట్ డెసిషన్ ఏంటంటే అలన్ అనే వాళ్ళకి డబ్బులు కట్టడం. అంటే డబ్బులు కట్టడం తప్పు కాదు, నేను చూస్ చేసుకున్న టైం రాంగ్. వాళ్ళకి డబ్బులు కట్టినాక నేను ఒక్క క్లాస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే చదువుకోవాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు, ఆ ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, అది కూడా వేస్ట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన బుక్స్ మాత్రమే యూజ్ అయ్యాయి. బుక్స్ అవి ఇవి చదువుకొని అటు ఇటు తిరిగేసి చాలా రోజులు కష్టపడినాక 12th మిడ్కి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కంప్లీట్ జేఈ మీద నేనైతే హోప్స్ గివప్ ఇచ్చేసాను. ఎందుకంటే నేను ఆ లెవెల్ కాదు అని నా బ్రెయిన్ కి నేను చెప్పుకున్నా. బట్ నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ అని నేను డిసైడ్ చేసుకున్నప్పుడు నాకు బిట్స్ పిలాని, వెట్, ఎస్ఆర్ఎం అండ్ ఇంకా కొన్ని అమృత ఇలాంటి కాలేజెస్ అని ఒక లిస్ట్ చేసుకున్నాను అనమాట. ఒక 10 లిస్ట్ చేసుకొని వాటిని ఫస్ట్ చూసుకున్నా. వాటికి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటికి ఏ లెవెల్ ఆఫ్ టాపిక్స్ అడుగుతున్నారు, వాటికి కావాల్సిన టైం టేబుల్ ఏంటిది అని నాకు నేనే ప్రిపేర్ చేసుకున్నా. మనకి ఇంతలో ఇచ్చిన గొప్ప న్యూస్ ఏంటంటే కరోనా 2. దానివల్ల నాకు ఇంకెక్కువ ప్రిపరేషన్ టైం దొరికింది. ఎందుకంటే నాకు అప్పటికి అర్థమైపోయింది ఇంకా బోర్డ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన పనే లేదు, మనకి ఫ్రీ మార్క్స్ రాబోతున్నాయి అటు నుంచి అని. సో అలా అర్థమైనాక నేను చేసిన పని ఏంటంటే 3 బుక్స్ అయితే క్వశ్చన్ బ్యాంక్స్ తెప్పించాను. బిట్స్ కి సంబంధించింది, ఎస్ఆర్ఎం కి సంబంధించింది, విఐటికి సంబంధించింది. సో అవి నా టాప్ ప్రయారిటీ ఉండే అప్పుడు. వీటికి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అన్న స్ట్రాటజీతో నేను 3 అయితే తెప్పించాను అనమాట. సో వీటి ద్వారా తెలిసింది ఏంటంటే ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క టైప్ గా పెడుతున్నారు. కొంతమంది థియరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమంది ప్రాబ్లమ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు చూస్ చేసుకున్న కాలేజ్ ప్రకారం ప్రిపరేషన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో నేను అట్లాగా బాగా లైక్ థియరీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే మనకి సిబిఎస్ఈలో థియరీ కూడా బాగా చెప్తారు కాబట్టి నా స్ట్రాటజీ అట్లా ఉన్నాయి అనమాట. థియరీ స్కోరింగ్ పాయింట్ కి నేను పెట్టుకున్నాను. సో అట్లా చేసి ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను ఫస్ట్ రాసిన ఎగ్జామ్ ఎస్ఆర్ఎం అండ్ ఎస్ఆర్ఎం లో నాకు మెయిన్ క్యాంపస్ ఎస్ఆర్ఎం కేటీఆర్ లో సీట్ వచ్చేసింది. తర్వాత ఎస్ఆర్ఎం కేటీఆర్ విచ్ ఇస్ ఇన్ చెన్నై, దాంట్లో నాకు సీట్ వచ్చేసింది. దాని తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయిపోయాను అనమాట. మనకి ఎలాగైనా సీట్ వచ్చింది కదా అని కొంచెం నెగ్లిజెన్స్ చేశాను. అది వేరే వాళ్ళు చేయకూడదు. ఒక్క ఎగ్జామ్ మనకు వచ్చింది కదా అని వేరేవి లైట్ గా తీసుకోకూడదు. అన్ని ఇంపార్టెంటే, మనకు తెలియదు కదా వేరే వాటిలో కూడా రావచ్చు. నేను కొంచెం లైట్ గా తీసుకున్నాను. బట్ లైక్ 1-2 వీక్స్ ఇంకా ఎగ్జామ్ కుందనగా బిట్కి కూడా బాగానే ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇచ్చానమాట. బట్ నాకు బిట్ చెన్నై క్యాంపస్ లో వచ్చింది, మెయిన్ క్యాంపస్ లో రాలేదు. సో కొద్దిగా ఏడ్చి గిడ్చి అన్ని ఇన్ని చేసిన తర్వాత ఎస్ఆర్ఎం లో అయితే నేను ఫైనల్లీ జాయిన్ అయిపోయాను. బిట్స్ పిలాని ఇవ్వలేదు, తెలంగాణ సీట్ అండ్ దెన్ ఎంసెట్ ఇంకా ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే చెన్నైలోనే మనం ఉంటున్నాము, ఇక్కడే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని అనిపించింది అనమాట. ఇంకా సో ఫైనల్లీ నేనైతే ఎస్ఆర్ఎం కేటీఆర్ లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయినాక
ఫస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ సెమ్ ఆన్లైన్ లో జరిగిపోయింది. సో అది కొంచెం సీరియస్ గానే చదివాను అనమాట. కొత్త సబ్జెక్ట్స్, కొత్త టీచర్స్, ఫ్యాకల్టీ, ఫ్రెండ్స్ ఇవన్నీ చేసుకొని బాగా చదివాను. అప్పుడు నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చేసినాయి ఆ సెమ్ లో. సెకండ్ సెమ్ కొంచెం లీజర్ అయ్యాను, బట్ స్టిల్ ఐ స్కోర్డ్ వెల్ అనమాట. సెకండ్ సెమ్ లో నాకు హిట్ అయింది ఏంటంటే ఇంకా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మనకి 4 years ఏం చేసాము దాంతోనే లైక్ మన ప్లేస్మెంట్స్ డిపెండ్ అయి ఉంటది అని సీనియర్స్ క్లబ్స్ లో మీట్ అయినాక కాలేజ్ క్లబ్స్ ఉంటాయి అనమాట. వాటిలో జాయిన్ అవ్వడం కూడా ఇంపార్టెంట్, బట్ అది మన ప్రయారిటీ బట్టి ఉంటుంది. నేను జాయిన్ అయ్యాను క్లబ్స్ లో. సో అక్కడ సీనియర్స్ తో మాట్లాడి తెలుసుకొని ప్లేస్మెంట్స్ ఎట్లుంటాయి, ఈ క్యాంపస్ లో ఎట్లుంటది, ఏంటిది, మరి సబ్జెక్ట్స్ ఎట్లా, ఇవన్నీ తెలుసుకున్నాక తెలిసిన బేస్ లైన్ ఏంటంటే కాలేజ్ లో మనకి చెప్పేది ఇంత, ప్లేస్మెంట్స్ లో అడిగేది ఇంత, మన ప్రొఫైల్ కాలేజ్ మాత్రమే చేసి బయటకు వస్తే ఇంతే ఉంటది. మనం ఎక్స్ట్రా కరిక్యులర్ గా చేసుకొని మనంతటా మనమే నేర్చుకొని వీడియోస్ చూడడం కానీ, ప్రాజెక్ట్స్ చేసుకోవడం కానీ, ఇంటర్న్షిప్స్ చేయడం కానీ మనంతటా మనమే చేసుకోవాలి. ఇది ఏ కాలేజ్ అయితే ప్లేట్ లో పెట్టి ఇవ్వరు, మనంతటా మనమే చేసుకొని చూసుకొని నేర్చుకోవాలన్నమాట. ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది తెలియదంటే సీనియర్స్ ని అప్రోచ్ అవ్వాలి. సీనియర్స్ ద్వారా కూడా మనకి కొన్ని రికమెండేషన్స్ ద్వారా కూడా కొన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేకపోతే అది ఫస్ట్ అనమాట. కానీ నాకు నా సీనియర్స్ ద్వారా ఇంటర్న్షిప్స్ రాలేదు, కానీ క్లబ్స్ లో పొజిషన్స్ వచ్చి వాళ్ళకి చాలా నేర్పించారు, అక్కడ వరకు హెల్ప్ చేశారు అనమాట. ఇంటర్న్షిప్స్ అనేది నేను లింక్డ్ఇన్, ఇంటర్న్షాలా ఇట్లాంటి వెబ్సైట్స్ లో చూసి అప్లై చేసి నాకు 2 ఇంటర్న్షిప్స్ అయితే వచ్చినాయి సెకండ్ ఇయర్ లో. బట్ మీకు కావాలి అంటే మీ కాలేజ్ ప్లేస్మెంట్ సెల్ ని కూడా వెళ్ళి అడగచ్చు, నాకు ఈ కంపెనీస్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఈ స్టార్ట్అప్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆ ఇంటర్న్షిప్ మన కాలేజ్ కి తెప్పిగలరా, ఇలా కూడా అడగచ్చు అని నాకు 4th year వచ్చినాక తెలిసింది. సో ఇలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు కాలేజెస్ కూడా అప్డేట్ అవుతున్నాయి ప్లేస్మెంట్స్ తెప్పియడం కోసం. సో మీరు ఒక్కసారి మీ ప్లేస్మెంట్ సెల్ కి ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో వెళ్తే కూడా మీకే మంచిది. మేమైతే వెళ్ళలేదు అటు పక్కకి, మాకు వెళ్ళొచ్చు అని కూడా తెలియదు కాబట్టి. సో అలా మేము ఓన్ గా ట్రై చేసామన్నమాట. ఇంకా ప్రాజెక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్, మన ఓన్ ప్రాజెక్ట్స్. ఇన్ హౌస్ అంటే కాలేజ్ ద్వారా ఈదర్ హెచ్ఓడి కింద కానీ ఏదైనా ఫ్యాకల్టీ కింద కానీ చేసేవి ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అనమాట. అవి మనము ఏదైనా ఫ్యాకల్టీని అప్రోచ్ అయితేనే వాళ్ళు ఇస్తారు. కొన్ని కాలేజెస్ లో ఏంటంటే ఫ్యాకల్టీనే పిలిచిస్తారు, మా కాలేజ్ లో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మనమే ఫ్యాకల్టీని అప్రోచ్ అయ్యి మనం ఏదైనా ఐడియా ఇస్తే కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా ఐడియా అడిగితే కానీ స్పెసిఫిక్ టాపిక్ లో మాకు అలా ప్రాజెక్ట్స్ తీసుకునే వాళ్ళు అనమాట. సో నేను అలా సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఒక ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేశాను. లైక్ ఫారెన్ యూనివర్సిటీస్ తో మా వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు మీట్ చేయించారు. సో అలా ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. అండ్ నా ఓన్ గా కూడా ఒక 5-6 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను, మినీ ప్రాజెక్ట్స్ అని. సో అవి బాగా యూజ్ అయ్యాయి. మనకి ఎంత నేర్చుకున్నామనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక ప్రాజెక్ట్ మీద అప్లై చేసినప్పుడే. థియరీ ఇంత నేర్చుకున్నా అది స్కూల్ వరకే, ఏం యూస్ కాదు. నువ్వు కాలేజ్కి వచ్చినాక మొత్తం ప్రాక్టికలే, అది ప్లేస్మెంట్స్ అయినాక ఆఫీస్కి వచ్చినాక ఇంకా ప్రాక్టికలే. నువ్వు ఎంత చదివావన్నది నాట్ ఎట్ ఆల్ అండర్ ద కౌంట్, ఎంత నువ్వు అప్లై చేయగలుగుతున్నావు అనేదే ఇంపార్టెంట్ అనమాట. సో అలా నేను నేర్చుకున్న టాపిక్స్ అన్నిటిని ప్రాజెక్ట్స్ ద్వారా అప్లై చేయడం నేర్చుకున్నాను అనమాట. సో ఇలా అయితే నా సెకండ్ ఇయర్ గడిచిపోయింది. నా ఓన్గా నేను 2 ఇంటర్న్షిప్స్ తెచ్చుకున్నాను, ఇంకా ప్రాజెక్ట్ లో స్టార్ట్ అయిపోయాను. చిన్న ప్రాజెక్ట్స్ అయితే నా ప్రొఫైల్ లో ఉన్నాయన్నమాట. 3rd year రాగానే ఇంకా రేస్ బిగిన్స్ అన్నట్టు సమ్మర్ ఇంటర్న్షిప్ కి రేసెస్ బిగిన్ అవుతాయి అనమాట. సో అప్పుడు మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే మన రెజ్యూమ్ లో ఉన్న ప్రతి లెటర్ మనం ఏదైతే పెడతామో దాని మీద మనకు గ్రిప్ ఉండాలి. మనకి లేదు దాని మీద నాలెడ్జ్ అంటే ఆల్మోస్ట్ పెట్టకపోవడమే బెటర్. ఒకవేళ పెట్టినా కూడా దాని మీద మనం ఎంతో కొంత మాట్లాడగలగాలి. నువ్వు ఇప్పుడు ఏబిసిడి రాసావంటే ఏ మీద 100% గ్రిప్ ఉండాలి, బి మీద 100% గ్రిప్ ఉండాలి, సి మీద కూడా 100% గ్రిప్ ఉండాలి. లేకపోతే పెట్టద్దు ప్లీజ్. ఎందుకంటే పెట్టి మనం అది బ్యాక్లాష్ అయింది ఇంటర్వ్యూలో. ఎందుకు పెట్టలేదు, నీకు ఇది తెలుసు కదా అని ఎవరు అడగరు, పెట్టింది మాత్రం కంపల్సరీ అడుగుతారు. సో అది మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే 3rd year స్టూడెంట్ కి అంత ఎక్కువ డిఎస్ఏ వచ్చి ఉండదు మొత్తం, ఎందుకంటే మనం 3rd year కల్లా మొత్తం డిఎస్ఏ నేర్చుకోము. సో వాళ్ళు మెయిన్ గా 3rd year సమ్మర్ ఇంటర్న్షిప్స్ కి ఫోకస్ చేసేది ఏంటంటే వాళ్ళు రెజ్యూమేలో పెట్టిన ప్రతి పాయింట్ వాళ్ళకి వచ్చా రాదా, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ లో వాళ్ళ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఇంతే. నేను ఒక డౌట్, నీ గ్రూప్ ఏంటిదని అడుగుతారు బీటెక్ లో.
నేను బీటెక్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఐఓటి, అది కూడా ఒక బ్రాంచ్. లైక్ ఏఐఎంఎల్ ఎట్లనో ఐఓటి అనేది కూడా ఒక బ్రాంచ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. బట్ నేను ఐఓటికి సంబంధించింది ఎక్కువ చేయలేదు. నాకు సెకండ్ ఇయర్ లో ఒక 2 ప్రాజెక్ట్స్ చేశాను అనమాట దాని మీద ఫ్యాకల్టీ అడిగి. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు ఆ టాపిక్ మీద. సో నేను ఏఐఎంఎల్ ఇంకా డేటా సైన్స్ కి షిఫ్ట్ అయ్యాను అనమాట సెకండ్ ఇయర్ ఎండింగ్ కే. సో సెకండ్ ఇయర్ నా సెకండ్ ఇంటర్న్షిప్ కూడా ఈ డేటా సైన్స్ మీదనే నేను నేర్చుకోవాలి అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఫిక్స్ అయ్యానో నేను ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకో దాని మీద ఏమంటే ఇంటర్న్షిప్ ట్రై చేశాను. ఇంటర్న్షిప్ కూడా కంపల్సరీ పెయిడ్ ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్ లో రావాలని అనుకోకండి. లైక్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా చేయాలి, ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ ఎక్స్పీరియన్స్ అనమాట. బికాస్ స్టార్ట్అప్ కూడా మనల్ని బిలీవ్ చేసి ఎమ్మటే ఇచ్చారు కదా, వాళ్ళు ఒక మంత్ 2 months చూసిన తర్వాత మనది బాగా అనిపిస్తే వాళ్ళ తర్వాత పే చేస్తారు. సో అలాగా నేను నా సెకండ్ ఇంటర్న్షిప్ చేశాను. సో థర్డ్ ఇయర్ కు ఇప్పుడు వచ్చేసాం కదా ఆల్రెడీ థర్డ్ ఇయర్ కి. సో నా ప్రాజెక్ట్ ప్రతిదీ నేను రాసింది నేనైతే గ్రిప్ తెచ్చుకున్నాను. గ్రిప్ తెచ్చుకొని లైక్ ఇంటర్వ్యూస్ కూడా ఒక 2 interviews కి నేను అటెండ్ అవ్వే వరకు వెళ్ళాను అనమాట. కాలేజ్ కండక్ట్ చేశారు. కాలేజ్ చేసిన వాటిల్లో ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది వాళ్ళు ఏ టైప్ అడుగుతారు, ఎందుకంటే అప్పటి వరకు నేను ఇంటర్వ్యూస్ కాలేజ్ ఆ లెవెల్ కార్పొరేట్ లెవెల్లో చేసింది లేదు. సో సెకండ్ ఇంటర్వ్యూ నేను ఇప్పుడు పనిచేసే కంపెనీ చేస్తున్నాను అనమాట. నాకు అది ఎంత వాల్యుబుల్ అనిపించింది అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. దే నో దట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ డోంట్ నో ఎవ్రీథింగ్, బట్ దే హ్యావ్ టు నో వాట్ వాళ్ళంతా ఇంతవరకు ఎప్పుడు ఏం ప్రిపేర్ అయ్యారో అది మాత్రం వాళ్ళు చెప్పగలగాలి. అంతే వాళ్ళు మా కంపెనీ చూసిందనమాట. సో నేను హైలైట్ చేసిన పాయింట్స్ ఏంటంటే నా ఇంటర్వ్యూలో నేను నేర్చుకున్న ప్రతిదీ నాకు 100% తెలుసు. నేను కొత్త ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేయగలను అండ్ లైక్ హార్డ్ వర్క్ చేయగలను వాళ్ళు ఏమైనా కొత్త థింగ్స్ ఇస్తే. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే మన ఆన్సర్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఆర్ యూ రెడీ టు రీలొకేట్ అన్నారు అనుకో, నీకు రీలొకేట్ అవ్వబుద్ధి కావట్లేదు, బట్ నీ ఆన్సర్ ఎట్లుండాలంటే బేస్డ్ ఆన్ టైమింగ్ నువ్వు అట్లా చెప్పేయాలి. లైక్ నేను రీలొకేట్ అవుతాను ఇంకొకటో మన ఆన్సర్ తిప్పి చెప్పాలి. సో దట్ దే అండర్స్టాండ్ కి వీళ్ళు ఓకే రెడీగా ఉన్నారు ప్రతిదానికి అని. తర్వాత వాళ్ళు రీలొకేట్ అవ్వమంటారో లేదో అది సెకండరీ విషయం. ప్రతిదీ నాట్ అబౌట్ రీలొకేషన్, నాట్ అబౌట్ హెచ్ఆర్. ఈవెన్ వెన్ మేనేజర్ ఇస్ ఆస్కింగ్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఒకవేళ నాకు డిఎస్ఏలో ఈ పర్టికులర్ టాపిక్ రాలేదు అనుకో, ఐఎమ్ స్టిల్ అండర్ లర్నింగ్ దాట్, బట్ ఐ నో ఎవ్రీథింగ్ ఎల్స్ అని నీకేమొచ్చో అవి హైలైట్ చేయాలి. ఆల్వేస్ హైలైట్ థింగ్స్ విచ్ యూ నో సో దట్ ద ఇంటర్వ్యూర్ నీకు వచ్చిన వాటిలో అడుగుతారు, అప్పుడు నువ్వు బెస్ట్ ఇవ్వచ్చు కదా దాంట్లో. థర్డ్ ఇయర్ ఇంటర్వ్యూస్ మాత్రం ఇట్లా. ఫోర్త్ ఇయర్ వచ్చి నాకు ఇంక ఇవేవి చూడు, నీకు ఇది వచ్చా రాదా, ఆ కంపెనీకి ఏం కావాలో అదే చూస్తారు. థర్డ్ ఇయర్ కి మాత్రం సమ్మర్ ఇంటర్న్షిప్స్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట, ఇంటర్వ్యూ వేరుగా ఉంటుంది. సో అది థర్డ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్స్. సో అలాగా నాకు సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది. నేను ప్రశాంతంగా సమ్మర్ లా ఇంటర్న్షిప్ చేసుకుని మళ్ళీ కాలేజ్కి వచ్చి అటెండ్ అయిపోయాను అనమాట. మాకు ఫాస్ట్ ట్రాక్ చేశారు మా కాలేజ్ వాళ్ళు, లైక్ ఫోర్త్ ఇయర్. సో మాకు ఆల్రెడీ సెమ్ ఎంబటే 2 months లోనే కంప్లీట్ చేసేసారు. ఫస్ట్ సెమ్ 2 months లోనే కంప్లీట్ చేశారు. దాని తర్వాత నేను ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే చేసిన టైంలో మీకు తెలుసు కదా, వీడియో ఆల్రెడీ పెట్టాను, హ్యాకథాన్ కి వెళ్ళాను ఇంకొక కంపెనీ దానికోసం అని. బాంబే వచ్చినప్పుడు అప్పుడు ఆ హ్యాకథాన్ ఏంటిదంటే ఫస్ట్ టెక్నికల్ రౌండ్ పెట్టారు. సో అవి అక్కడ కంప్లీట్ చేసేసాను చెన్నైలోనే. దాని తర్వాత హ్యాకథాన్ కి వచ్చి ఇక్కడ 1 day హోల్ డే మాకు హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయమన్నారు. ఒక ఎన్జిఓ కేస్ స్టడీ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నారు అనమాట. సో అక్కడ మేము సాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూసిన మెయిన్ ఏంటంటే మేము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి ఎంత సాల్వ్ చేయగలిగాము, ఎంత యునిక్ సెల్లింగ్ పాయింట్ లైక్ యునిక్ పాయింట్స్ ఆ ప్రోడక్ట్ కోసం మేము పెట్టాము అని. మా ప్రోడక్ట్ కంప్లీట్ అయిందా, మేము ఫుల్ గా చేయగలిగామా, ఇవి చూడలేదు. మేము ఎంత యునిక్ గా థింక్ చేసి ఒక సొల్యూషన్ ని తెచ్చాము, అది ఎంత వరకు చేయగలిగాము. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ 100% సొల్యూషన్, దే జస్ట్ వాంటెడ్ అస్ టు థింక్ యాజ్ ఇఫ్ మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యి మనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే మనం ఎంత యూనిక్ గా థింక్ చేసి ఎంత వరకు ట్రై చేస్తామో ఒక సొల్యూషన్ కోసం. బికాస్ 24 hours లో మనకు ఒకవేళ చాలా యూనిక్ ఐడియా ఉంటే అది చేయడం చాలా కష్టం. దే జస్ట్ సోకి మన ఐడియా ఎంతవరకు ఫీజిబుల్ అవుతుందని. సో ఇలాంటి హ్యాకథాన్స్ లో చాలా పార్టిసిపేట్ చేయాలి. నేను ఆఫ్లైన్ హ్యాకథాన్స్ లో ఇదొక్కటే పార్టిసిపేట్ చేశాను. ఆన్లైన్ చాలా హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేశాను. మింత్రా దాంట్లో పార్టిసిపేట్ చేశాను, లారియల్ దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఇలాంటివన్నీ చాలా హ్యాకథాన్స్ మనకి ఆన్లైన్ లో నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు కావాలి అంటే అన్స్టాప్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా చాలా హ్యాకథాన్స్ పడతా ఉంటాయి అనమాట. సో మనకి థర్డ్ ఇయర్ లో ఫోర్త్ ఇయర్ లో ఇలాంటి హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా డైరెక్ట్ ప్లేస్మెంట్ ఆఫర్స్ కానీ ఇంటర్న్షిప్ ఆఫర్స్ కానీ వస్తాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి, అది చాలా యూజ్ అవుతుంది. బికాస్ హ్యాకథాన్ లోకి వెళ్ళాక 99% వాళ్ళు మన ఇంటర్వ్యూ అడగరు, హ్యాకథాన్ లో మన పర్ఫార్మెన్స్ బేసిస్ డే తీసేసుకుంటారు. సో ఎవరైనా ఇంటర్వ్యూకి భయపడుతుంటే ఇది ఒక వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు కంపెనీ అనమాట. సో అండ్ ఆ
బాంబే వచ్చిన హ్యాకథాన్ పెద్ద కంపెనీలో కూడా స్మైలీకి ఫుల్ టైం జాబ్ ఆఫర్ అనేది వచ్చింది. అవును, నాకు 2 ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పటికైతే ఇంటర్న్షిప్ కి నేను ఫస్ట్ నాకు వచ్చిన ఆఫర్ లోనే చేస్తున్నాను. ఫ్యూచర్ ఎలా అవుతుందో తర్వాత చూద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్, అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ముంబై, అది ఇంకా తెలీదు లొకేషన్ ఏంటో. సో యా, ఈ 2 ఆఫర్స్ అయితే ఇప్పుడు ఇలా కష్టపడి ఇలా చేసి ఇలా తెచ్చుకున్నాను. మీరు కూడా లైక్ డోంట్ గివ్ అప్ అన్నమాట. నాకు ఫస్ట్ టైమే రాలేదు, సెకండ్ టైమే రాలేదు అని, నాకు కూడా చాలా రాలేదు. నేను అసలు ఎగ్జామ్స్ కొన్ని పాస్ కాలేదు. బట్ అవి ఏ ఎగ్జామ్స్ వాళ్ళకి బీటెక్ అనుకుంటారు. బీటెక్ అన్ని ఎగ్జామ్స్ టాప్ స్కోరర్, స్కాలర్షిప్స్ కూడా వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ తెచ్చుకుంది తను. దాదాపు 60,000 to 70,000 ఇయర్ కి సంపాదించింది స్మైలీ. సో నేను అనేది ఏంటంటే, మన ఇంటర్వ్యూ కి ఫస్ట్ రౌండ్ ఉంటది కదా, టెక్నికల్ రౌండ్స్. అందరూ అన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని ఉండదు. నాకు కొన్ని టాపిక్స్ మీద గ్రిప్ ఎక్కువ, అవి అడిగినప్పుడు నేను ఈజీగా పాస్ అయిపోయేదాన్ని. కొన్ని టాపిక్స్ కొంచెం గ్రిప్ తక్కువ, నేను తక్కువ చేశానేమో, ఒక సొల్యూషన్ తక్కువ చేశానేమో, ఒక ప్రాబ్లం నాకు ఎక్కువ రాదేమో. సో మనకి వచ్చిన దాన్ని మనం షార్ప్ చేసుకుని ప్రతి ఇంటర్వ్యూ, ప్రతి ఎగ్జామ్ కి కరెక్ట్ గా వెళ్ళి కూర్చోవాలి. మనకి ఇది రాలేదు కదా ఇంకొకటి రాదు అని అనుకోవద్దు. ఎందుకంటే నాకు ఫస్ట్ వచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఏం రాదు. ఫస్ట్ వచ్చింది నేను చెప్తున్నాను, మైక్రోసాఫ్ట్ అనమాట. నేను ఫస్ట్ చేసిన ఇంటర్వ్యూ మైక్రోసాఫ్ట్ కి నేను సెకండ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను. ఫస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ మాత్రమే చేశాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత హై లెవెల్ ఇచ్చారు, నాకు అంత రాలేదు. సో నేను అప్పుడు అనుకోను ఇంకా నాకు ఏం రాదు అని అట్లా అనుకోకూడదు అనమాట. మనం ఎప్పుడైనా అక్కడ ఏదన్నా రాలేదంటే మనం వచ్చి ఇంటికి ఆ సొల్యూషన్ ఏంటి అని ట్రై చేయాలి. కానీ నాకు అక్కడ రాలేదు, ఇంకా నాకు ఏది రాదు అని అనుకోకూడదు. అండ్ మెయిన్ గా ఒకటి నేను స్మైలీ 4 years లో గమనించింది ఏంటంటే, లక్ కూడా ఇంపార్టెంట్. చాలా చాలా చాలా. ఇప్పుడు కొన్నిసార్లు నా రెజ్యూమే షార్ట్ లిస్టే కాలేదు. ఎందుకు షార్ట్ లిస్ట్ కాలేదు అని ప్లేస్మెంట్ సెల్ కి వెళ్ళిన అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అది వాళ్ళకు కూడా తెలియదు. కంపెనీ ఒక ఏఐ ఆల్గరిథమో ఏదన్నా హెచ్ఆర్ వాళ్ళు వాడతారనమాట కొన్ని టూల్స్. దాంట్లో సడన్ గా వాళ్ళకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏఐఎంఎల్ ఇంజనీర్ కావాలనుకో, నేను ట్యాగ్ లో ఏఐఎంఎల్ రాసుకున్నాను అనుకో, ఆ ఇంజనీర్ లేదనుకో, సో ఆ ఏఐ సాఫ్ట్వేర్ ఏ టూల్ అయితే వాళ్ళు వాడుతున్నారో నా రెజ్యూమేకి పాయింట్ అవుట్ చేయదు. సో ఆబ్వియస్లీ నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ కాదు. బట్ దట్ డజంట్ మీన్ నాకు అంత క్రెడిబిలిటీ లేదు అని కాదు. వాళ్ళు చూస్ చేసుకునే క్యాండిడేట్స్ లో నుంచి చాలా మంది క్యాండిడేట్స్ లో లేనే లేదా క్వాలిటీ. సో వాళ్ళు ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయిపోతారు. నాకు తెలుసు నేను ఎగ్జామ్ రాస్తాను, నేను కంపల్సరీ ఆ కంపెనీలో ఉండగలుగుతానేమోనని. బట్ స్టిల్ మనం కాకపోతే మనం అస్సలు బాధపడకూడదు. ఇట్స్ జస్ట్ లక్ అన్నమాట. కొన్నిసార్లు లక్ ఉండదు, ఇంకెక్కడో ఉందేమో లక్ అని అనుకొని కంపల్సరీ ఫ్యూచర్ వైపు ఆలోచించాలి. మనకి ఇది ఎందుకు రాలేదురా, మనం అదేంట్రా ఇదేంట్రా అస్సలు అనుకోకూడదు. ఎప్పుడు లైక్ మీ 100%, ఏ ఇంటర్వ్యూ ఏ ఆపర్చునిటీ వచ్చినా ఫస్ట్ ఇట్లా వెళ్ళి ఉండండి అంతే. అక్కడ మీ బెస్ట్ ఇవ్వండి, వస్తే వచ్చింది లేకపోతే లేదు. వాళ్ళకే లాస్ అనుకోండి, మనల్ని తీసుకోకపోతే వాళ్ళకే లాస్ అని మెంటాలిటీతో ఉండి అన్నిట్లో మీ బెస్ట్ 100% ఇచ్చేయండి. ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏ ఇయర్ లో ఉన్నావు, ఏంటిది అసలు నీ పరిస్థితి ఇప్పుడు? నేనైతే 4th year లో ఉన్నాను. సెకండ్ సెమ్ లో లాస్ట్ సెమ్ లో ఉన్నాను. ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. ఇంకా ఇంటర్న్షిప్ అయితే చేస్తున్నాను. జూలైలో ఫుల్ టైం జాబ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6-7 వరకే చేస్తా ఉందన్నమాట. అది ఇప్పుడు స్మైలీ స్టోరీ ఇదన్నమాట. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. స్మైలీ చాలా చాలా థ్యాంక్ యూ నీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పినందుకు. అండ్ నన్ను ఈ వీడియో ద్వారా విలన్ని కూడా చేసినందుకు. కొట్టేయాలని చెప్పావు చూడు స్మైల్, అదొక్కటే గుర్తుపెట్టుకున్నావు. నేను కొట్టిందే గుర్తుంది కానీ నేను చదివించింది, నిన్ను ఇంత గ్రోత్ చేసింది ఏం గుర్తులేదు స్మైల్. ఎస్, నేను చాలా బాధపడ్డాను. అది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. నేను ఇలా చిన్నప్పుడు చాలా స్మైలీని కొట్టేదాన్ని. ఆ వీడియో ఉంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి. చాలా బాధపడ్డాను, నిజంగా చాలా కొట్టేదాన్ని. నాకు తెలియక స్మైలీ ఎందుకు ఇది బీకి డీకి చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. చిన్న కన్ఫ్యూజన్సే కానీ నేను బాగా కొట్టేదాన్ని అనమాట. చాలా సారీ స్మైలీ నిజంగా కూడా కొట్టినందుకు. అండ్ అదే కడుపులో పెట్టేసుకుంది అంతే ఇంకా. ఓకే స్మైలీ, తల్లిగా నేను సారీనే చెప్తున్నాను. అండ్ ఇదన్నమాట స్మైలీ ఎక్స్పీరియన్స్. ఇంకా ఫ్యూచర్ కూడా ఇంకా చాలా ఉంది. అండ్ ఇప్పుడు తను ఓన్లీ బీటెక్ 4th year. తనకి అబ్రాడ్ వెళ్ళే ఆలోచన అయితే లేదా, ఉందా? తనకే అమెరికా వెళ్ళాలి. కంపెనీ వాళ్ళు పంపిస్తే వెళ్తానండి. నా అంతటి నేనే ఖర్చు పెట్టుకొని డబ్బులు వేసుకొని నేనైతే వెళ్ళను. ఎంఎస్ చేసే ఆలోచన లేదు. ఫ్యూచర్ ఏంటి మరి?
MBA చేద్దాం అనుకుంటున్నా ఒక 2-3 years తర్వాత. బికాస్ సాఫ్ట్వేర్ లో ఎప్పుడైనా లైక్ మనకి సాలరీ ప్యాకేజ్ ఆబ్వియస్లీ గ్రో అవుతుంది, బట్ పొజిషన్స్ పైకి వెళ్ళాలంటే మేనేజరల్ సైడ్ కూడా ఉండాలి కాబట్టి MBA చేద్దాం అనుకుంటున్నాం. ఇదన్నమాట ఫ్యూచర్ ప్లాన్. చూద్దాము. ఇదైతే ఇప్పటి వరకు స్మైలీ లైఫ్ లో జరుగుతున్నటువంటి స్టోరీ అన్నమాట. ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ఇంకా అందుకని స్మైలీని అడిగితే ఈ రోజు హాలిడే కాబట్టి తను ఈ వీడియోకి మనకు సహకరించింది. థ్యాంక్ యూ స్మైలీ. నెక్స్ట్ వీడియోలో సరికొత్త వీడియో అయితే తోటి మీ ముందుంటుంది మీ ట్రెండింగ్ నీలిమా. ఫ్యామిలీ. బై బై ఫ్రెండ్స్. బాయ్ బాయ్.